హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే చికెన్ 65 పకోడీ అంటే మనం మార్కెట్లో తింటాం కదా, మార్కెట్లో అవన్నీ అయితే మెత్తగా ఉంటాయి. మనమైతే చికెన్ 65 పకోడీ గట్టిగా అయితే చేసాము, ఓకేనా? అలాగే దాంట్లో టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ అవన్నీ వేస్తే కొంచెం అయితే మనకి మెత్తగా అయితే తయారవుతుంది. కానీ నేను కొంచెం వేరేగా మనం చికెన్ పకోడీ లాగే కానీ మసాలా అయితే చికెన్ 65 మసాలా, అది ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి నేను చేశాను అదంతా కూడా మీకు చెప్తాను, ఓకేనా? అలాగే అది తినేసి కూడా మీకు చెప్తాను దేంతో తినాలో, ఓకేనా? అదంతా కూడా మీకైతే చూపిస్తాను, ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. నేనైతే ఒక 1/2 కేజీ బోన్లెస్ చికెన్ అయితే తెచ్చాను. 1/2 కేజీ చికెన్కి మనము శుభ్రంగా కడిగేసి సైడ్ని అయితే పెట్టించుకుందాం. అలాగే 2 స్పూన్లు అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనకి చికెన్ 65 మసాలా కోసం పొడి మసాలా మనమైతే ఇప్పుడు ఏవేవి ఇంగ్రీడియంట్ వేస్తున్నాను అదంతా కూడా మీకు చెప్తాను. 3 చెంచాలు ధనియాలు, ఒక 2 ఇంచులు మనం దాల్చిన చెక్క, అలాగే స్టార్ పువ్వు 2, ఓకేనా? 3 లవంగీలు, ఒక 10 నుండి 12 మిరియాలు, అలాగేనా ఒక చెంచా 1 స్పూను మనం జీలకర్ర, 2 స్పూన్లు మనమైతే సోంపు, తినే సోంపు తీసుకుంటాం. అలాగే ఇక్కడ బిర్యానీ ఆకు ఉంది కదా, అది ఆప్షనల్ అనమాట, వేస్తాయండి లేకపోతే లేదు పర్వాలేదు, ఓకేనా? 2 అయితే అక్కడ చిన్న చిన్న ముక్కలు చేసుకొని కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక ఎండుమిర్చి ఒక 5, ఓకేనా ఫ్రెండ్స్? అవన్నీ కూడా ప్యాన్ ఫుల్ అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇదైతే శుభ్రంగా ఒక 2 నిమిషాలు కొంచెం హీట్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, ఓకేనా? మాడకంట చూసుకోవాలి, మాడిందంటే మరి అది మసాలా వేస్ట్ అయిపోయినట్టుని చేదు వచ్చేస్తుంది, ఓకేనా? లైట్గా ఫ్లేవరు అక్కడ పైకి స్మెల్ వచ్చేసరికి మనం ఇది ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుంటే కొంచెం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అది కొంచెం చల్లగా అవుతుంది అనమాట. నేను బిర్యానీ ఆకు ఒక 2 వేసాను కదా, అదైతే ఆప్షనల్, ఓకేనా? కానీ వేస్తే మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ అయితే వస్తుంది మన చికెన్ 65 పకోడీల కోసం, ఓకేనా? అలాగే టొమాటో సాసు అంటే బయట నేనేమీ తెచ్చి యూజ్ చేయలేదు. టొమాటో సాస్ అనేది, అలాగే మనకి సోయా సాసు అవన్నీ కొంచెం హెల్త్ కోసం మంచిది కాదనమాట బయటవి, ఓకేనా? అయితే ఇప్పుడు అవన్నీ కూడా మనం ఇచ్చేసాం కదా, శుభ్రంగా వేడి చేసుకుని చల్లారాక మనం ఒక మిక్సర్ బౌల్లో తీసుకుని శుభ్రంగా గ్రైండ్ చేసుకుంటే మనకి 2 చెంచాలు, ఓకేనా, 2 స్పూన్లు మనకైతే చికెన్ 65 మసాలా అయితే మనకి వచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం గరం మసాలా, కారం పొడి, అలాగే పసుపు అన్నీ కూడా వేస్తాం. ఇప్పుడు మనం మిక్సర్ కోసం అంటే మిక్చర్ రెడీ చేయాలి కదా, దానికోసం ఒక 3 స్పూన్లు అంటే టిఫిన్ చేస్తాం కదా, చూడండి స్పూన్ ఎంత చిన్నగా ఉందో, ఆ స్పూన్తో మనం 3 స్పూన్లు జొన్నపిండి, ఓకేనా? అలాగే 3 స్పూన్లు మనం శనగపిండి, ఓకేనా? శనగపిండి అయితే తీసుకోవాలి. బేసన్ అంటారు కదా, మనకి ప్రతి ఒక్క కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది, ఓకేనా? మనం కావాలంటే చూడండి స్పూను మనం టిఫిన్ చేస్తాం కదా, ఆ స్పూన్తో నేను వేసాను. నేనైతే 4 చెంచాలు ఆ శనగపిండి అయితే తీసుకున్నాను. అలాగే 3 స్పూన్లు మనం బియ్యం పిండి అయితే తీసుకుంటాం, ఓకేనా? బియ్యం పిండి, జొన్నపిండి, శనగపిండి ఇవన్నీ కూడా శుభ్రం మనం ఇది ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా, 1/2 కేజీ చికెను బోన్లెస్, ఓకేనా? దాంట్లో ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ అయితే మనం వేస్తాం, ఓకేనా? ఇప్పుడైతే 3 పిండ్లు ఉన్నాయి కదా, 3 పిండ్లు అయితే వేసేసుకుందాం. 1/2 కేజీకి అయితే 3 స్పూన్లు వేసాను, ఓకేనా? 1 స్పూన్ ఎక్స్ట్రా వేసాను బేసను అంటే శనగపిండి. ఇప్పుడు మనం 2 చెంచాలు మనకి అల్లము తెల్లుల్లి పేస్ట్ మనం రుబ్బుకున్నాం కదా, అల్లము తెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేస్తున్నాను, ఓకేనా? 2 స్పూన్లు. నేను బయట నుండి ఎక్కువగా మసాలాలు తీసుకురాను, ఇంట్లోనే మసాలాలు రెడీ చేసుకుంటే మంచి స్మెల్, మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అయితే వస్తుంది. బయట నుండి తెచ్చుకున్నామంటే సగం దాంట్లో నా పౌడర్ లాగా ఉంటుంది, ఏం బాగుండదు, ఓకేనా? ఇంట్లో నా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి మసాలాలు, ఓకేనా? పొడి మసాలాలు, పౌడర్లు. ఇప్పుడు మనం మసాలా నూరుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసాను, చూసారు కదా. మనకైతే వాటర్ ఎలాగా కావాలి, ఆ మిక్సర్ జార్లో కొంచెం మసాలా అంటూ ఉంటే దాంట్లో వాటర్ వేసి అది కూడా దీంట్లోనే వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడే మనం ఈ కలుపుతుండగానే ఈ 3 పిండ్లు అలాగే మనం తయారు చేసుకున్న చికెన్ 65 మసాలా వేసాక మనకైతే మంచి స్మెల్ అయితే రావడం స్టార్ట్ అయింది. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం, ఒక 1 స్పూను
మనం గరం మసాలా వేసుకున్నాం. అలాగేనా ఇంకా 2 స్పూన్లు మనం కారం పొడి అయితే వేసుకుంటాం. కారం మీరు ప్యాకెట్ కారం వాడచ్చు, దంచుకున్న కారం అయితే వాడచ్చు, చాలా ఈజీ. ఓకేనా. మిక్సర్ జార్లో ఎండుమిర్చి శుభ్రంగా వేయించి వేడి చేసుకుని అది మిక్సర్ జార్లో చేసుకుంటే కారం అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా. 2 స్పూన్లు కారం వేసాను. అలాగే కావాల్సినంత ఉప్పు వేసి దాని మీద మనం లైట్గా కావాల్సినంత మనం కసూరి మేతి వస్తుంది కదా, కసూరి మేతి వేసి మనం శుభ్రంగా దీనికి కావాల్సినంత వాటర్ వేసుకొని శుభ్రంగా అయితే మిక్స్ చేసుకొని ఒక గంట కోసము మనం సైడ్ని పెట్టుకున్నామంటే మంచిగా మ్యారినేషన్ అయితే అవుతుంది. ఓకేనా. మ్యారినేషన్ అయితే మనకి ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకోదు, ఎందుకంటే ఆల్రెడీ మసాలాలు ఉప్పు, కారము, పసుపు, చికెన్ 65 మసాలా, గరం మసాలా, ఓకేనా, అవన్నీ కూడా వేసాం కాబట్టి శుభ్రంగా ముక్కలకి అయితే పడుతుంది. ఓకేనా. ఆ ముక్కలకు పట్టిన తర్వాత ఒక గంట సేపు శుభ్రంగా ముక్కలు కూడా మెత్తగా అవుతాయి. అది మనం ఇలా ఫ్రై చేసిన వెంటనే ఒక 2 నిమిషాల్లో అయితే ఫ్రై అయిపోతుంది. ఓకేనా. కావాల్సినంత వాటర్ వేసుకొని శుభ్రంగా అయితే మనం మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, బయట మసాలాలు ఎందుకోసం యూజ్ చేయనంటే దాంట్లో చాలా వరకు వీళ్ళు కెమికల్స్ కూడా కలుపుతారనమాట పాడవకంటే. మనమేంటంటే ఇంట్లోనే అన్ని మసాలా జినిసులు తెచ్చుకొని శుభ్రంగా వేపుకొని ఫ్లేవర్ వచ్చే వరకు వేపిన తర్వాత శుభ్రంగా దానికి మిక్సర్ గ్రైండ్ అయినా, లేకపోతే నేనైతే దంచుతాను. మిక్సర్ గ్రైండ్ చేసినా అది చాలా వరకు మెత్తగా అయిపోతుంటుంది. అదే మనం దంచుకున్నాం అనుకోండి ఇంట్లో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ అయితే మనకి దొరుకుతుంది అన్నమాట. అలాగే నేను చాలాసార్లు ధనియాల పౌడరు బయట నుండి తీసుకొచ్చాను, అసలు ఈ స్మెల్లే ఏం బాగోలేదు. అదే నేను ధనియాలు తెచ్చుకొని ఇంట్లో శుభ్రంగా కొంచెం వేడి చేసుకొని పెనం మీద వేడి చేసుకొని అది దంచితే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. అందుకోసమే నేను మ్యాక్సిమం బయట మసాలాలు అయితే ప్రిఫర్ చేయను. ఇప్పుడు మనం ఈ చికెన్ 65 అయితే మనకైతే ఈ మొత్తం కూడా చికెన్ ఈ మసాలాలన్నీ రెడీ అయిపోయి, ఇప్పుడు దీనికి ఒక అరగంట లేకపోతే గంట కోసము ఎక్కువసేపు అయితే మ్యారినేట్ చేయకండి. ఒక మ్యాక్సిమం ఒక గంట లోపలే మీరు అది పకోడీ చేసేయడానికి అయితే మీరు రెడీ అయిపోవాలి. ఓకేనా. శుభ్రం చూసారు కదా, ఇలాగ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ పిండి అవన్నీ వేసాం కదా, కొంచెం వాటర్ అయితే లాగుతుంది. శుభ్రంగా ఒక గంట కోసం సైడ్ని పెట్టేశాను. ఓకేనా. అప్పటి వరకు మనం కొత్తిమీర శుభ్రంగా చిన్న చాప్ అయితే చేసుకోవాలి. కొత్తిమీర చిన్న పీసెస్లో. ఇప్పుడు గంట తర్వాత మనం తీసి దాని మీద ఇలా కొత్తిమీర వేసి శుభ్రంగా మళ్ళీ దానికి ఒక్కసారి లైట్ మిక్స్ చేసుకుంటే, కొత్తిమీర ఇప్పుడు వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే దానికి వండుతుందన్నమాట. మొక్కలకు అంటకపోయినా మనం ఆ మొత్తం పిండిలు వేస్తున్నాం కదా, దానికైతే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్యాన్లో కళాయిలో మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసుకొని మనం పకోడీలు ఎలాగ వేస్తామో ఒక్కొక్క పీస్ తీసి అది పిండి ముద్దతోని అలాగే వేసిన తర్వాత మనకి శనగపిండి, జొన్నపిండి, ఇంకా బియ్యం పిండి వేసాం కదా, కొంచెం ఫస్ట్గా అయితే కొంచెం లైట్గా గట్టిగా అవుతుంది. దాంతో మళ్ళీ అలాగలాగా మనకి మెత్తగా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అవ్వడం. కానీ లాస్ట్ మనం అంతా రెడీ అయిపోయాక తిన్నప్పుడు మాత్రం మెత్తగానే ఉంటుంది. ఎందుకంటే చికెన్ 65 మెత్తగానే ఉండాలి, లైట్గా. మరీ అంత గట్టిగా ఉండకూడదు, మరీ అంత మెత్తగా ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగా శుభ్రంగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఫుల్ హీట్ అయ్యాకనే ఆయిల్ మనమైతే ఈ పకోడీలు అనేది వేయాలన్నమాట. ఎందుకంటే అది ఫుల్ హీట్ అవ్వకుండా మనం ఒకలా ఈ పకోడీలు వేసామనుకోండి, అది అడుక్కి అంటేస్తుంది అనమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో. ఫుల్ హీట్ అయ్యాకనే మనం పకోడీ వేయాలన్నమాట. ఓకేనా. దీనికి ఎప్పటి వరకు బ్రౌనిష్ కలర్ రాదు అప్పటి వరకు అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యన తిరిగేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చేసుకుంటే మీకు మంచి చికెన్ 65 పకోడీ అయితే మీకు అందుతుంది. ఓకేనా. అలాగే ముందు ఈ చికెన్ 65 ఎలా తినాలంటే, ఉల్లిపాయ దాని మీద ఫుల్గా నిమ్మకాయ ఒకటి పిండుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ సన్నంగా చాప్ చేసుకొని, ఓకేనా, కట్ చేసుకొని అది మనం తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా బ్రౌనిష్ కలర్లో మాడిపోయింది. అలాగే డార్క్ బ్రౌన్ అయితే అవ్వకూడదు, లేకపోతే మీరు తినలేరు అనమాట, చేదులాగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఇలా ట్రై చేశాను రెసిపీ. మీరు కూడా సేమ్ ఇలాగనే ట్రై చేయండి. చాలా మంచిగా అయితే మనకి చికెన్ 65 పకోడీ అనేది వస్తుంది.
అందరూ ఫుడ్ కలర్ అయితే యూస్ చేస్తారు. నేనైతే ఫుడ్ కలర్ కూడా యూస్ చేయలేదు, ఎందుకంటే అది కూడా మన హ్యూమన్ హెల్త్కి మంచిది కాదు. ఇవాళ రేపు చాలా రకాల జబ్బులు ఆ ఫుడ్ కలర్స్, బయట ఉన్న మసాలాలు అవన్నీ యూస్ చేయడమే వస్తుంది. అలాగే ఉప్పు కూడా మీరు మ్యాక్సిమం తగ్గిస్తేనే మంచిది. ఓకేనా? కావాల్సినంత ఉప్పు వేయండి. దానికంటే మితిమీరి ఎక్కువ ఉప్పు వేసారు అనుకోండి, ఉప్పు వల్ల కూడా చాలా వరకు డిసీజు వస్తుంటాయి అనమాట హ్యూమన్ బాడీకి. నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? బయట మసాలాలు యూస్ చేయకండి, ఇంట్లోనే మసాలాలు రెడీ చేసుకోండి. చాలా ఈజీ మెథడ్. శుభ్రంగా ఒక ప్యాన్లో వేడి చేసి శుభ్రంగా మిక్సర్ గ్రైండర్లో మిక్సీ చేసుకుంటే, లేకపోతే దంచేసుకుంటే మంచి ఫ్లేవర్, మంచి మసాలా అయితే మీకు ఇంట్లోనే రెడీ అవుతుంది. ఓకేనా? ముందు నేను నా నెక్స్ట్ వ్లాగ్లో చాయ్ మసాలా, అంటే అందరూ చాయ్ తాగుతారు కదా, టీ తాగుతారు కదా, ఆ చాయ్ మసాలా అయితే చేశాను. చాలా టేస్టీ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనా? ఆ రెసిపీ కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇది కూడా సెకండ్ రౌండ్ అనమాట. ఇది మళ్ళీ పకోడీలు అయితే వేసాను, చాలా బాగా వచ్చింది. బ్రౌనిష్ అయ్యాక దించాము. చూడడానికి అయితే ఇలా ఉంటుంది. దీని మీద మనం టొమాటో సాసు, సోయా సాసు, చిల్లీ సాస్ అన్నీ వేసి కూడా తినొచ్చు. ఇంకా నేనైతే ఆ వేటి యూస్ చేయలేదు. మనకి ప్రకృతి ఏవి ఇచ్చిందో, నిమ్మకాయలు అలాగే ఉల్లిపాయ, శుభ్రంగా అదే పిండుకొని అదే నంచుకొని అయితే తింటున్నాను. ఎంత టేస్ట్గా ఉందట ఫ్రెండ్స్, మీకు అసలు చెప్పలేము. చికెన్ పకోడీ కూడా చేశాను, కానీ చికెన్ 65 చికెన్ పకోడీ కంటే బాగుంది. ఎందుకంటే ఆ మసాలా కొంచెం వేరేగా ఉంటుంది కదా. చికెన్ పకోడీలో ఈ చికెన్ 65 మసాలా వేయమన్నమాట, అవి వేటి ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ వ్లాగ్ కూడా నా ఛానల్లో ఉంది, అది కూడా మీరు చూడండి. ఇది చూసారు కదా, చాలా టేస్టీగా చాలా బాగా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా నిమ్మకాయ పిండుకొని తింటే అసలు అద్భుతం ఆ టేస్ట్ అనేది. చాలా బాగుంది ఇంట్లో చేసుకున్న పకోడీ. బయటనంటే అది వాళ్ళు ఎప్పటి నుండి అది యూస్ చేస్తున్నారు ఆయిల్ మనకైతే తెలీదు. ఓకేనా? ఆ ఆయిల్ కూడా డేంజర్ అని. మనమైతే లైట్గా మన ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్తోనే మనమైతే చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వేసిన వీడియో ప్రతి ఒక్క వీడియోకి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి రెసిపీస్ అయితే నేను తీసుకొస్తాను. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. మంచి ఫ్లేవర్ అయితే మంచి రెసిపీ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికి కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.